హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్లో స్పెషల్గా చేసుకునే అటువంటి పచ్చి పులుసును ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇందుకోసం నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో పెట్టేసి 2 సార్లు శుభ్రంగా కడిగి అది మునిగేంత వరకు వాటర్ పోసి అలా ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచాలండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఆల్ అనే దాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఆ తర్వాత ఈ పులుసు కొద్దిగా పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే చిక్కగా ఉంచుకోవచ్చు, లేదా కొద్దిగా పలుచగా చేసుకోవాలి. అందుకోసం నేను కొన్ని వాటర్ యాడ్ చేశానండి, మోతాదు చూసుకొని. ఆ తర్వాత మరి ఇందులో సాల్ట్ వేసుకోవాలి, మోతాదు చూసుకొని. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, సైంధవ లవణం వేసుకున్నాను. ఇది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒలుచుకోవాలి, పొట్టు తీసుకోవాలి. ఆ తర్వాత రోట్లో వేసి ఒక ముక్కగా దంచి ఈలోపు స్టవ్ సిమ్లో పెట్టి స్టవ్ మీద తాలింపు మూకుడు పెట్టాలండి. చిన్న సైజు పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. అది కొద్దిగా వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక తాలింపు ఇంతేనండి, మనకి తాలింపు రెడీ అయిపోయింది. అది మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసులోకి యాడ్ చేసుకోవాలి తాలింపులంతా కూడా. దీన్ని ఈ చారుని వేడి చేయొద్దండి, అందుకే పచ్చి పులుసు అంటారు. తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే నూనె పొడి కూడా యాడ్ చేస్తారు. తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి పచ్చి పులుసు ఈజీగా తయారైపోయింది. మరి ఎండాకాలం చాలా మంచిదండి. ఈ మోతాదుగా ఉంటే సరిపోతుంది, మరీ చిక్కగా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. మనం ఉప్పు తర్వాత చక్కెర కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సమ్మర్లో ఈ పచ్చి పులుసు చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి పచ్చి పులుసు చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.